నారి నారి నడుమ మురారి తర్వాత శర్వానంద్ నుంచి వచ్చిన సినిమా బైకర్. ఈ సినిమాపై ముందు నుంచి మంచి అంచనాలే ఉన్నాయి. ఇండియన్ స్క్రీన్పై మొదటి మోటోక్రాస్ సినిమా ఇది. మరి ఈ చిత్రం అంచనాలు అందుకుందా లేదా అనేది ఈ పూర్తి రివ్యూలో చూద్దాం. బైకర్ కథలోకి వెళ్తే విక్కీ అలియాస్ వికాస్ నారాయణ్ అలియాస్ శర్వానంద్కి బైక్ రేసింగ్ అంటే ప్రాణం. మోటోక్రాస్ రేసింగ్లో ప్రపంచ స్థాయిలో ఇండియన్స్కి గుర్తింపు తీసుకురావాలనేది అతని స్ట్రాంగ్ ఎయిమ్. ఈ జర్నీలో అతనికి తన తండ్రి కోచ్ అయిన బుల్లెట్ సునీల్ అలియాస్ రాజశేఖర్తో కొన్ని ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి. తన లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో విక్కీకి ఎదురైన సవాళ్ళేంటి, అసలు విక్కీ రేసింగ్ ఎందుకు వదిలేశాడు, అనన్య అలియాస్ మాలవిక నాయర్తో అతనుకున్న సంబంధం ఏంటి, విక్కీ జీవితంలో ఆమె పాత్ర ఏంటి, రేసింగ్ మానేశాక విక్కీ జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది అనేది సిల్వర్ స్క్రీన్పై చూడాల్సింది. తెలుగు ప్రేక్షకులకు స్పోర్ట్స్ డ్రామాలు కొత్త కాకపోయినా మోటోక్రాస్ బ్యాక్ డ్రాప్లో రావడం మాత్రం ఖచ్చితంగా కొత్త. సరిగా ఈ పాయింట్ పట్టుకున్నప్పుడే శర్వానంద్ సగం సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. బైకర్ ఖచ్చితంగా మనం రెగ్యులర్గా చూసే కమర్షియల్ సినిమా కాదు, ప్రేక్షకులకు ఓ కొత్త ఎక్స్పీరియన్స్ అయితే తప్పకుండా ఇస్తాం. దర్శకుడు అభిలాష్ రెడ్డి ఫస్ట్ హాఫ్ అంతా స్టోరీని చాలా చక్కగా పక్కగా సెటప్ చేసుకున్నాడు. డీటెయిలింగ్ కోసం కాస్త టైం తీసుకోవడం వల్ల అక్కడక్కడ కాస్త స్లో నరేషన్ అనిపిస్తుంది. కానీ ఇంటర్వెల్ బ్యాంగ్ వచ్చేసరికి కథను పర్ఫెక్ట్గా బ్లెండ్ చేసి క్యూరియాసిటీ పెంచేశాడు. ఇక కీలకమైన సెకండ్ హాఫ్ అంతా ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్లా సాగుతుంది. నిజానికి ఇది చిన్న కథే అయినా మోటోక్రాస్ బ్యాక్ డ్రాప్ అనేసరికి విపరీతమైన ఆసక్తి రేపుతుంది. ముఖ్యంగా రేసింగ్ సీన్స్, అవి చూస్తున్నప్పుడు వచ్చే జిబ్రాన్ సౌండ్, ఆ సౌండ్ డిజైన్ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు. ఇక శర్వానంద్ మాలవిక నాయర్ మధ్య నడిచే ట్రాక్ ప్రేక్షకులకు కాస్త జెర్సీ సినిమా వైబ్స్ను గుర్తు తెస్తాం. ఇవన్నీ పక్కకు పెడితే క్లైమాక్స్ ఎమోషన్స్ మాత్రం గుండెను హత్తుకునేలా బలంగా వర్కౌట్ అయ్యానే చెప్పొచ్చు. ఇక ఈ క్యారెక్టర్ కోసం శర్వానంద్ అక్షరాల తన ప్రాణం పెట్టేశాడు. పర్ఫెక్ట్ రేసర్లా కనిపించడానికి అతను పడ్డ కష్టం స్క్రీన్ మీద స్పష్టంగా కనిపిస్తుంది. ఇక ఈ సినిమాకు సంబంధించి మేజర్ హైలైట్ మాత్రం డాక్టర్ రాజశేఖర్ క్యారెక్టర్. ఒక రకంగా ఈయనే ఈ సినిమాకు ప్రాణం పోసాడని చెప్పొచ్చు. రాజశేఖర్కు ఇది ఖచ్చితంగా సాలిడ్ కంబ్యాక్ అని చెప్పొచ్చు. ఆయన సెకండ్ ఇన్నింగ్స్ ఓ మంచి సినిమాతో మొదలైందని చెప్పొచ్చు. ఇక మాలవిక నాయర్ పాత్ర కూడా బాగుంది. మిగిలిన పాత్రలన్నీ కథకు తగ్గట్టుగా ఉన్నాయి. ఇక జిబ్రాన్ సంగీతం ఈ సినిమాకు మేజర్ ప్లస్. తన నేపథ్య సంగీతంతో జిబ్రాన్ ఎమోషనల్ సీన్స్ను బాగా ఎలివేట్ అయితే చేశారు. అలాగే రేసింగ్ ట్రాక్స్, నిర్మాణ విలువల పరంగా ఎక్కడా రాజీ పడలేదు. డైరెక్టర్ అభిలాష్ రెడ్డి ఒక కొత్త పాయింట్తో ఎమోషన్స్ను బ్యాలెన్స్ చేస్తూ చాలా కొత్తగా ట్రై చేశారు. కెమెరా వర్క్ కూడా అద్భుతంగా ఉంది. ముఖ్యంగా రేసింగ్ సీన్స్ అదిరిపోయేలా డిజైన్ చేశారు. ఇక ఓవరాల్గా బైకర్ గురించి చెప్పాలంటే ఎంగేజింగ్ రేసింగ్ సినిమా విత్ ఎమోషనల్ రోలర్ కోస్టర్ లాంటి జర్నీ.